నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ల పనితీరు ఎలా ఉందంటే, అంతా నా ఇష్టం, నేను చెప్పిందే వేదం, మేము ఏదైతే జరిమానా విధిస్తామో, మేము ఏది ఊహించి జరిమానా విధిస్తామో అది జరిమానా ఖచ్చితంగా కట్టాలనేటువంటి విధానంలో ప్రస్తుతం నంద్యాల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బ్రేక్ ఇన్స్పెక్టర్గా కొలువు చేస్తున్నటువంటి సుబ్బయ్య పనితీరు అందుకు అద్దం పడుతుంది. ఈయన పేరు శేషారెడ్డి. పూర్తి స్థాయిలో వివరాల్లోకి వెళ్తే, బనగానపల్లె నందవరం వాసి అయిన శేషారెడ్డికి చెందిన బొలెరో AP 39VD 9767 నెంబరు గల వాహనం ఫిబ్రవరి 2024 సంవత్సరంలో షోరూం నుండి కొనుగోలు చేశానని, అయితే 2 రోజుల గతంలో తన వాహనాన్ని డ్రైవర్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నాడన్న బనగానపల్లె రూరల్ CI కొలిమిగుండ్లలో లైసెన్స్ లేనందున 5,000 రూపాయలు జరిమానా విధించారు. అయితే జరిమానా కట్టేందుకు నంద్యాల జిల్లాలోని RTO కార్యాలయం చేరుకున్న వాహన యజమాని శేషారెడ్డికి షాక్కు గురి అవ్వడం జరిగింది. అంటే గోరు చుట్టుపై రోకటిపోటు అన్నమాట. 5,000 జరిమానాతో పాటుగా బ్రేక్ ఇన్స్పెక్టర్ అదునుగా ఇంకా బ్రేక్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య అత్యుత్సాహం ప్రదర్శించి తన వాహనానికి పరీక్షించకుండానే రిఫ్లెక్స్ స్టిక్కర్ లేదని జరిమానా విధించారు. తన వాహనానికి రిఫ్లెక్స్ స్టిక్కర్ ఉన్నప్పటికీ దానిని పరిశీలించకుండానే బ్రేక్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య రూపాయలు జరిమానా వేయడంపై తనకు అన్యాయం జరిగిందని, అనవసరంగా అన్యాయంగా 1,500 రూపాయల జరిమానా వేయడంపై తనకు అన్యాయం జరిగిందని అనవసరంగా 1,500 జరిమానాను విధించిన RTO బ్రేక్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్యపై వినియోగదారుల ఫోరం కోర్టులో RTO కార్యాలయంపై కేసు వేయబోతున్నట్లు కూడా బాధితుడు శేషారెడ్డి తెలియజేశారు. ఈ విధంగా RTO అధికారులు వాహనదారులను పలు రకాల కారణాలతో వేధిస్తూ 1,000 రూపాయలు జరిమానా రూపంలో విధిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజల జోబికి గండి కొడుతున్నారని, ఇప్పటికైనా ఆ కార్యాలయంపై ఆ పై స్థాయి అధికారులు ఇలాంటి వాటిపై అందుకు కారకులైన బ్రేక్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య లాంటి అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఏ బాధితుడు కూడా ఇబ్బందికి గురి కాకుండా చూడాల్సిన పరిస్థితి పై అధికారులకు ఉందని బాధితుడు శేషారెడ్డి కోరుతున్నాడు. రెడ్డిగారు శేషారెడ్డి. ఏం జరిగిందన్న? ఏం లేదు, మన కొలిగుండ్ల సర్కిల్ ఇన్స్పెక్టరు గారు బండ్లు పట్టుకున్నారు. మన బండికి ఎల్ఎల్ఆర్ ఉన్న పిల్లడు ఉన్నాడు, డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పి 5,000 ఫైన్ వేయడం సహజం. కానీ షోరూమ్ నుంచి తీసుకొచ్చిన బండి
షోరూమ్ రిలీజ్ చేసేటప్పుడు టెంపరీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ పే చేసి ఆర్టీఓ ఆఫీసుకు రాకుండా మొత్తం షోరూంలోనే రిజిస్ట్రేషన్ పెట్టి పంపిస్తున్నారు. నెంబర్ ప్లేట్ కూడా మేము షోరూమ్ పోయి షోరూమ్ నుంచే ఫిట్టింగ్ చేసుకొని వస్తున్నాము. అన్ని షోరూంలోనే జరుగుతూ ఉంటే ఆర్టీఓ ఆఫీసు కొత్త బండి తెచ్చి 8 నెలలు కాలేదు బండి ఇది రిప్రజెంటేటివ్ లేవు అని చెప్పి దానికి కూడా 1500 ఫైన్ వేశారు. కొత్త బండికి ఆ విధంగా ఇది చేస్తే సామాన్యుని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఉందా లేదా అని కనిపెట్టాలి కదా. కనిపెట్టకుండా ఇది చేసి సరే ఇన్ కేస్ లేదు అనుకో ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? సరే బండికి సంబంధించిన ఫోటోలు మొత్తం టోటల్గా ఆర్టీఓ ఆఫీస్కి వస్తాయి కదా. బండి డెలివరీ అయిన తర్వాత ఆ ఫోటోలు చూసిన తర్వాత దానికి రిప్రజెంటేటివ్ లేదని చెప్పి రిజిస్టర్ రిజెక్ట్ చేసి ఇస్తే షోరూమ్ వాడు మళ్ళీ కాల్ చేసి బండి పిల్లలు టేప్ వేసి పంపిస్తాడు కదా. అటువంటివన్నీ జరగలేదు. జరగకపోగా ఇప్పుడు ఈరోజు వచ్చి టేప్ లేదు అంటే ఎట్లేదు? మాకేం తెలుస్తుంది? ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి అన్ని టేప్ గీప్ అన్ని పగడబందిగా టేప్ లేదని ఎవరు చెప్పారు? సుబ్బారావు అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు అసలు ఫోటో చూశాడు, రిప్రజెంటేటివ్ అంతే పైన. అంటే టేప్ అంటే రిఫ్లెక్స్ రిఫ్లెక్స్ ఆర్టీఓ సిగ్నల్ టేప్ అది. ఎప్పుడు బండి ఎప్పుడు చూస్తున్నారు? 24/1 తేదీ ఈ సంవత్సరమే. కొత్త బండి తీసుకొని టేప్ లేకుండా రిజిస్ట్రేషన్ ఏ విధంగా వాళ్ళు నాకు యాక్సెప్ట్ చేసినారు? రిజిస్ట్రేషన్ చేయకుండా ఎన్నికి పంపించుకుంటే ఫోటోలు గీటోలు అన్నీ వస్తాయి కదా. మొత్తం వాళ్ళు అన్నీ సబ్మిట్ చేసిన తర్వాతనే కదా వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇచ్చేది ఆర్టీఓ ఆఫీస్ నుంచి మనకు. వాళ్ళు ఏం చూసుకోకుండా మనకు రిజిస్టర్ ఆఫీస్ నుంచి నెంబర్ నెంబర్ ప్లేట్ వచ్చా అన్నీ వచ్చా. ఈరోజు వచ్చి రిప్రజెంటేటివ్ లేదు అంటే మేము తింటామా? అంటే మొత్తం ఎంత ఇచ్చినారు ఫైన్? మొత్తం డ్రైవింగ్ లైసెన్స్కు 5000, టేప్ లేదని చెప్పి సిగ్నల్ టేప్ లేదని చెప్పి 1500, 6500 కట్టేసినారా? కట్టేసినాను, రిసిప్ట్ తీసుకున్నాను. ఇప్పుడు పోతున్నాను. టేప్ ఉందా ఓకే, లేకపోతే షోరూంలకు కూడా ఫోన్ చేసి షోరూంలో కూడా సంజయ్ అడగాల్సింది అడుగుతాను. ప్లస్ మీకు కూడా ఒక కాపీ పెడతాను వీడియో తీసి. ఉండి కూడా నాకు ఫైన్ వేసినారు అనుకో, దాని పర్యవసానం ఏందో మీరే నాకు న్యాయం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. శివారెడ్డి డిటిఓ నంద్యాల. కొత్త వెహికల్స్ కొన్నప్పుడు డీలర్ల దగ్గర దానికి వాహనానికి అవసరమైన ఏమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, రిఫ్లెక్టర్స్ కానీ నెంబర్ ప్లేట్ కానీ ఏమైనా లేకుంటే అవన్నీ మీరు డీలర్ని అడిగి కంపల్సరీ వాహనానికి ముందు వైట్ స్టిక్కరు, వెనకాల రెడ్ స్టిక్కరు, తర్వాత హెచ్ఎస్ఆర్పి ప్లేటు, నెంబర్ ప్లేటు, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ బిగించిన తర్వాతనే మీరు వాహనం డెలివరీ తీసుకోండి. వాహనం బయటకు వచ్చిన తర్వాత మీ వాహనం తనిఖీ అధికారులు తనిఖీ చేసినప్పుడు రిఫ్లెక్టర్స్ కానీ హై సెక్యూర్డ్ నెంబర్ ప్లేట్ కానీ లేకపోతే కంపల్సరీగా మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అట్లాగే డీలర్లు కూడా వాహనాలు డెలివరీ ఇచ్చేటప్పుడు వెహికల్ ఓనర్స్కి ఏమేమైతే ఫిట్ చేసి ఇవ్వాలనో అది కంపల్సరీ ఇవ్వాలి. యజమాని తొందర పెట్టినా లేదు రేపు వచ్చి మళ్ళీ వేయించుకుంటారని చెప్పినా మీరు కంపల్సరీ వితౌట్ ఈ ఫిట్టింగ్స్ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ కానీ స్టిక్కర్లు కానీ లేకుండా మీరు ఇవ్వద్దండి. అట్లాగే వాహనదారులందరూ లైసెన్సులు తీసుకొని డ్రైవ్ చేయాలి. లైసెన్స్ లేకుండా వాహనం నడితే 5000 రూపాయల జరిమానా విధించబడుతుంది. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి యాక్షన్ తీసుకోబడుతుంది. అనవసరంగా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టద్దండి, మైనర్లు డ్రైవింగ్ చేయవద్దండి. ఈ సబ్జెక్ట్ మీద పోలీస్ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ కూడా చేస్తున్నాము. దీని మీద రవాణా శాఖ అధికారులు పలు కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇంకా రాబోయే కాలంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి ఈ డ్రైవింగ్ లైసెన్సులు కానీ, వెహికల్ ఫిట్నెస్లు కానీ, రికార్డ్స్ పరంగా కానీ ఇవన్నీ కూడా చాలా కఠిన శిక్షలు తీసుకోబోతున్నారు. అట్లాగే మనకు నంద్యాలలో ఫిట్నెస్ సెంటర్కి సంబంధించి ఒకటి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషను, ప్రైవేట్ టెస్టింగ్ స్టేషన్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఉన్న రవాణా వాహనదారులందరూ అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అందరూ కంపల్సరీ అక్కడికే వెళ్ళి ఫిట్నెస్ చేయించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. డ్రోన్ కానీ, ఆత్మకూరు కానీ నంద్యాలలో ఉన్న 3 ఆఫీసులకు సంబంధించిన రవాణా వాహనాలు అన్నీ కూడా నంద్యాలలో ఉన్న ఏటీఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లోనే ఫిట్నెస్ సర్టిఫికెట్స్ రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి వాహనదారులందరూ మీ వాహనాలకు తగిన రికార్డులు, మీ డ్రైవింగ్ లైసెన్స్లు,
జాగ్రత్తగా పెట్టుకొని వాహనాలు రోడ్డు మీదకి వస్తే మీరు ఎలాంటి జరిమానాలు కట్టన అవసరం లేకుండా ఉంటుంది. ఈ సందర్భంగా మీ వాహన యజమానులు కానీ మోటార్ సైకిల్ రైడర్స్ కానీ రవాణా శాఖకు పోలీస్ శాఖకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.